హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో నేనైతే ఆఫీస్ నుంచి వచ్చానమాట. ఇది యాక్చువల్లీ నిన్నటి రోజు వ్లాగ్. సో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టీ అయితే తాగుతున్నాను. నేను చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో నాకు టూత్ పెయిన్ ఉందని చెప్పి. సో టూత్ పెయిన్ అయితే ఇంకా తగ్గింది అండ్ స్టిచెస్ కూడా తీసారనమాట లాస్ట్ వీక్. సో ఇంకా ఇప్పుడు ఏదైనా తినొచ్చు అని అంటే నేనేమో ఇంకా బయటికి వెళ్ళి, అంటే నాకు పూరి ఎప్పటి నుంచో పూరి తినాలని ఉంది అంటే నేను ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న తాజా టిఫిన్స్ అయితే దగ్గరికి అయితే వచ్చాను. సో నేనేమో పూరి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎప్పటి నుంచో పూరి తినాలని ఉంది. ఈ స్టిచెస్ వల్ల నేను తినలేకపోతున్నాను అనమాట. సో ఇంకా పూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మా సిస్టర్ ఏమో మసాలా దోశ ఆర్డర్ పెట్టుకుంది. ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, టూత్ అయితే తీసి స్టిచెస్ వేశారు. ఆ స్టిచెస్ వేసినప్పటి నుంచి అసలు ఏమీ తినట్లేదు, ఓన్లీ లిక్విడ్సే తాగుతున్నాను. సో అందుకని క్రేవింగ్స్ అయితే బాగా ఉన్నాయి నాకు. అందుకని నేను ఇంకా పూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నేను టోకెన్ తీసుకుని వెయిట్ చేస్తున్నాను. సో తాజా టిఫిన్స్ అయితే నిజంగా చాలా హైజీన్ అనమాట. అసలు చూస్తున్నాను కదా, ఇక్కడ నేనైతే పూరి ఆర్డర్ పెట్టుకున్నాను. అది నిజంగా కొంచెం కూడా ఆయిలీ లేకుండా చాలా బాగా చేశారు. సో ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్కొక్క టిఫిన్స్ అయితే పెడుతున్నారు. నాకేమో ఇంకా పన్ను నొప్పి వల్ల నేను అసలు బయట ఫుడ్ అయితే తినడం మానేశాను. ఇంకా డాక్టర్ కూడా విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట స్టిచెస్ తీసిన తర్వాత. ఇంకా ఏదైనా తినొచ్చు అని చెప్పి అన్నారు, కాఫీ టీలు కూడా తాగొచ్చు అని చెప్పి అన్నారు. సో అందుకనే ఇంకా నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. ఈ తాజా టిఫిన్స్ దగ్గర 10-15 మినిట్స్కి 50 ఆర్డర్స్ వచ్చాయి. అంత బాగా చేస్తున్నారనమాట వీళ్ళు. ఆ బాక్సెస్ అతను ప్యాక్ చేస్తున్నాడు కదా, అవేమో దోశ అనమాట. దోశలో చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మష్రూమ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ అని చెప్పి చాలా బాగా చేస్తున్నారు. మా సిస్టర్ మసాలా దోశ తీసుకుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా టిఫిన్ అయితే వచ్చింది. సో చాలా ఫాస్ట్గా తిన్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి. సో ఫాస్ట్గా అయితే తిన్నాము. తిని ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఆఫీస్ 5:30 లాగిన్ అయితే 3:30 లాగౌట్ అనమాట. సో ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను ఆఫీస్కి. నిజంగా మార్నింగ్ షిఫ్ట్ నాకైతే పెద్ద నరకం, ఎందుకంటే ఏ షిఫ్ట్ అయినా చేయగలుగుతాను కానీ ఈ మార్నింగ్ షిఫ్ట్ అయితే చేయడం నిజంగా ఎంత నరకం అంటే మార్నింగ్ లేవలేకపోతున్నాను. 3 అంటే మిడ్నైట్ 2:30-3కి అప్పుడే మనకు స్లీప్ అనేది వస్తుంది కదా, అప్పుడే అల్లారం అవుతుంది. నిజంగా ఫోన్ తీసి కింద పడేయాలనిపిస్తుంది, అంత కోపం అయితే వస్తుంది అనమాట. ఆ అల్లారం మోయిందంటే చాలు నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ అయితే వస్తుంది. ఈ మార్నింగ్ షిఫ్ట్ అసలు ఎవరు కనిపెట్టారో ఏమో నాకు తెలియదు కానీ అసలు ఎంత హారబుల్ ఉందంటే, మా ఫ్రెండ్స్ ఏమంటారంటే తొందరగా అయిపోతుంది కదా డే, అండ్ ఇంకోటి మంచి టైంకి ఫుడ్ ఉంటుంది, టైంకి స్లీప్ ఉంటుంది, నీకు ఎందుకు నచ్చదు అని చెప్పి వాళ్ళు అంటారు. బట్ నాకైతే లేవడం అయితే పెద్ద నరకం. 6-6:30 అంటే ఓకే, కానీ మరీ నేనైతే 3:30 లేచి 4 కల్లా రెడీ అయిపోతున్నా. 4 o'clock క్యాబ్ వస్తుంది, ఇంకా 5:30కి లాగిన్ చేయాల్సి వస్తుందన్నమాట. ఏదేమైనా సరే నైట్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్టే నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా వర్క్స్ ఉన్నా సరే, ఇంకా వేరే ఏదైనా వర్క్స్ ఉన్నా సరే, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా సరే అది అటెండ్ అయ్యి మనం ఇట్లా ఆఫీస్కి వెళ్ళొచ్చు. బట్ ఈ మార్నింగ్ షిఫ్ట్ ఏంటంటే డే మొత్తం ఆఫీస్కి గడిచిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. ఈ మధ్య మేము 7 o'clockకే తినడం స్టార్ట్ చేసాము, ఎందుకంటే ఎప్పుడో లేస్తున్నాం కదా 3:30కి అట్లా. సో అందుకని ఆకలి అనేది తొందరగా వేస్తుంది కాబట్టి 7-7:30కే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. నేనేమో టీ అండ్ బ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ వడ పెట్టారు ఈరోజు ఆఫీస్లో. అది ఆయిల్ ఫుడ్ కాబట్టి ఇంకా నేనైతే తినలేదు. బ్రెడ్ అయితే తింటూ ఇంకా బయట క్లైమేట్ చూసుకుంటూ తింటున్నాను అనమాట. ఆల్రెడీ కొంతమంది తిని కింద వాకింగ్ కూడా చేస్తున్నారు చూడండి. నాకేమో ఎర్లీ మార్నింగ్ టీ తాగకపోతే అసలు ఆ డే గడవదు. అండ్ సెకండ్ థింగ్, వర్క్ మీద వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ టీ తాగడం వల్ల ఇంకా నాకు స్లీప్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అంత ఇష్టం ఈ టీ అంటే. అందుకే నేను ఏ టైం వచ్చినా సరే, ఏది వచ్చినా సరే నేను టీ అయితే మానుకోను. సో నేను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.